ఏమైనా ముటేషన్ చేయాలంటే ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పినాం మీకు, అమ్మ నాన్న ఇద్దరు చనిపోయి కొడుకులు అట్లా ఉంటాయి కదా, ఫ్యామిలీ మెంబర్ ఉండాలా, డెత్ సర్టిఫికేట్ ఉండాలా, ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళు భాగపరిష్కారాలు రాసుకొని ఉండాలా. ఎందుకు చెప్తున్నామంటే పట్టా ల్యాండ్స్ అట్లా ఉంటే కొంతమంది ఏం చేస్తారు, ఒక చోట 3 ఎకరాలు ఒక చోట 5 ఎకరాలు అట్లా ఉంటే ఇక్కడ ఉంటే 1.5 ఎకరాలు నేను తీసుకుంటాను, మిగతా అక్కడ ఉండేది మీరు తీసుకోండి అనే వరకు అనుకోని చేసుకున్నామని అంటారు. అది కూడా మీరు ఏదైతే భాగపరిష్కారం రాసుకున్నారో అట్లాంటి దాంట్లో రాసుకోవాలని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు మీకు ఈ డెత్ ముటేషన్లు చేయాలంటే కంపల్సరీగా డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ కంపల్సరీగా ఉండాలి. అవి తీసుకొచ్చి మీకు ఇక్కడే అప్లై చేయించేస్తాము. తర్వాత ఇప్పుడు మన డిప్యూటీ ఎంపీడీఓ గారు కూడా ఉన్నారు, మీకు ఏమైనా పెన్షన్లు కానీ రోడ్ల సమస్యలు అట్లా అన్ని మండల్ లెవెల్ ఆఫీసర్స్కి ఇక్కడ రమ్మని చెప్పినాము, వచ్చి ఉన్నారు. వాళ్ళు మీకు ఏదైనా మా మండలంకి సంబంధించి విలేజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ అన్నీ కూడా ఇప్పుడు అర్జీ రూపంలో ఇస్తే మళ్ళీ మళ్ళీ ఇదే ఇంకొక నెక్స్ట్ వీక్ వస్తాం గురువారం. ఆ గురువారంకి మీ దగ్గర ఏమేమి చేయగలమో ఏమో, ఇప్పుడు రెవెన్యూ సమస్యలు అయితే 20 DAలు ఉన్నాయా ఏమున్నాయో ఇవన్నీ కూడా చూపించి ఫస్ట్ మీ దగ్గర అర్జీలు తీసుకుంటాము. నెక్స్ట్ రేపు మళ్ళీ ఇంకొక వారం వచ్చినప్పుడు మీకు మీ దగ్గర ఇచ్చిన వాటికి ఏమున్నాయని చెప్తాము. మళ్ళీ 3వ వారము దాన్ని సాల్వ్ చేస్తుందని చూస్తాం. 4వ వారం కల్లా మీరు ఇచ్చిన దానికంతా అర్జీలకి పరిష్కారం చూపిస్తాం. చేయగలిగేవైతే చేస్తామని చెప్తాము, చేయలేని వాటిని చేయలేమని చెప్తాం. కాబట్టి మీ దగ్గర ఏమైతే మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ చెప్పుకుంటే తీసుకొని వస్తే మేము చేయగలము. ఈ విధంగా అయితే మీకు ఇప్పుడు కొన్ని ఫ్రీ హోల్డ్లో పడి ఉంటాయి, వాటిని ముటేషన్ చేయాలి అవన్నీ అంటే గవర్నమెంట్ పాలసీ పైన ఉంది. గవర్నమెంటే మనకు దాన్ని లాక్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఫ్రీ హోల్డ్ అసైన్మెంట్ ఇచ్చిన టీకేటీ పట్టాలు అట్లాంటివి ఉంటాయి కదా, వాటిని ఇప్పుడైతే ఏం చేయలేం. ఇందాక మనకు ఒక అర్జీదారుడు వచ్చి ఏమడిగినాడంటే, మేడం మాకు ఫ్రీ హోల్డ్లో ఉంది, మేము 3 అన్నదమ్ములము, మా 3కి భూమి మీద చూపించండి, మేము చేసుకుంటాం, తర్వాత ఆన్లైన్ చేసుకుంటామని చెప్పారు. అట్లాంటివి ఉంటే భూమి మీద వాళ్ళు 3 ఒప్పుకుంటే మేము చేసి చూపిస్తాం. కాకపోతే మీకు మ్యాప్లో అయితే డివైడ్ అయ్యి రాదు. ఇక్కడ మీకు గవర్నమెంట్ స్కీమ్స్ ఇప్పుడు ఏంటంటే రైతు భరోసా అట్లాంటి వాటికి పడేదానికి దానికి వస్తుంది, ఫీల్డ్ మీద అయితే రాదు. మీకు మ్యాప్ డివైడ్ అయిపోయినట్టు మ్యాప్ అయితే రాదు, స్కెచ్ చేయలేము.